హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. సో నాకు కూడా ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా మనం సుత్తి లేకుండా మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే చెన్నై పోర్ట్లో ఉన్నాను. ఎక్సైటెడ్! మీరు కూడా ఈ పోర్ట్ని చూడాలనుకుంటున్నారా? అయితే నాతో పాటు చూసేద్దాం రండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇంకా మీకు చాలా చూపిస్తాను. మీకు షిప్ లోపల ఎలా ఉంటుంది అని కూడా ఈ బ్లాగ్లో నేను మీకు కవర్ చేస్తాను. లెట్స్ గో అండ్ వాచ్. పోర్ట్లోకి వెళ్ళిన వెంటనే మనకి వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే, మనకి ఇక్కడ కాసేపు మనకు అక్కడ హాల్ ఒకటి ఉంటుంది, ఆడ కూర్చోబెట్టి మన దగ్గర సైన్స్ తీసుకుంటారు. మనకు ఒక లైవ్ జాకెట్స్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు పూర్తి చేసుకుంటారు. మనకి కొన్ని ఎవరైతే వెళ్ళామో వాళ్ళందరికీ కలిసి ఒక ఫోటో తీసుకుంటారు. సో అక్కడ కాసేపు ఉన్న తర్వాత మనకి లైవ్ జాకెట్స్ ఇచ్చి మనకు ఒక డ్రైవర్ని బోట్ నడపడానికి ఇచ్చి మనల్ని పంపిస్తారు. సో వి స్టార్టెడ్ నౌ. మీరు ఇక్కడ గమనిస్తే వాటర్ కలర్ చేంజ్ అవ్వడం మీకు తెలుస్తుంది. ఇక్కడికి కొంచెం డిస్టెన్స్లో కనిపిస్తుంది కదా, అక్కడికి వాటర్ చేంజ్ అయిపోయింది. సో అక్కడి నుంచి కొంచెం లోతు ఎక్కువ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న షిప్ దుబాయ్ నుంచి వచ్చింది. ఇక్కడ అన్లోడింగ్ చేస్తున్నారు. బేసిక్గా ఇక్కడ అంతా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంటుంది ఈ పోర్ట్ లోపల. ఇది చాలా భోగిలు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. వీళ్ళు షిప్లో నుంచి తీసుకెళ్తున్నారు. ఆలస్యం లేకుండా షిప్లోకి ఎంటర్ అయిపోదాం. సో హియర్ వి గో. ఇది లైఫ్ బోట్. ఇది ఒక్కటి ఓపెన్ చేస్తే మనము ఈజీగా 20 పీపుల్ దీంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అంట. చూడ్డానికి ఇంత చిన్నదిగా ఉంది, బట్ ఈజీగా 20 పీపుల్ దే కెన్ గో. సో ఇప్పుడు మనం ఇంకొంచెం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనం వెళ్ళిన వెంటనే మనకి వాళ్ళ రూమ్స్ అనేటివి కనిపిస్తాయి. సో అవి మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా క్లాసీగా ఉన్నాయి రూమ్స్ అన్నీ.
ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ వీళ్ళకి రూమ్స్ ఉన్నాయి. సో నేను అన్నీ చూపించలేకపోతున్నాను డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు మేము పైకెళ్తున్నాం కదా, సో ఇక్కడి నుంచి ఫోన్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆపరేషన్స్ అనేటివి జరుగుతాయి. టోటల్ బోట్ ఆపరేషన్స్ అన్నీ అక్కడి నుంచే జరుగుతాయి. ఆ వ్యూ చూస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడి నుంచి మనం టోటల్ సముద్రాన్ని చూడవచ్చు. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు నేను మర్చిపోలేను లైఫ్లో. లోపలనే మనకి క్యాంటీన్, జిమ్ అన్నీ ఉంటాయి. సో మేమైతే క్యాంటీన్లో ఒక మంచి టీ అయితే తాగేసాము. అక్కడ ఫుడ్కి ఇవన్నీ ఎలా అని అడిగినప్పుడు ఒక 15 డేస్కి వాళ్ళు ఫ్రెష్ ప్రిజర్వ్డ్ వెజిటేబుల్స్ కానీ వాళ్ళకి నీడ్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారంట. ఒక్కసారి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతే సముద్రంలోకి మళ్ళీ కాంటాక్ట్ ఉండదు కాబట్టి ముందే అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకొని వెళ్తామని చెప్పారు. కమాండర్స్ ఆర్ సో 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 రెస్పెక్టబుల్. చాలా అంటే చాలా మాకు చూపించి మమ్మల్ని చాలా మంచిగా చూసుకున్నారు. ఇంకా అదంతా అయిపోయాక ఇంకా బీచ్ సైడ్ కొంతసేపు కూడా కూర్చోకపోతే ఎలా అన్నట్టు వి అగైన్ మూవ్ టు బీచ్. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.